అధికారాన్ని వ్యక్తిగత కక్షలకు వాడను, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా, ఎవరు చేసిన పనులకు వారే బాధ్యులవుతారు, సీఎంగా వచ్చిన గొప్ప అవకాశం ప్రజలకే ఉపయోగిస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. భవనాలు కట్టడాలు కాదు, పేదవాడి సంక్షేమమే నిజమైన అభివృద్ధి. ఉద్యమకారులమని చెప్పుకొని కొందరు టీవీలు, పేపర్లు, ఫామ్ హౌజులు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఇది పరోక్షంగా కాక గురించి అన్నట్టుండు, కేసీఆర్ కుటుంబం గురించి. గద్దర్, అందశ్రీ, గూడ అంజన్న, గోరెటి వెంకన్న లాంటి అసలైన ఉద్యమకారులు సర్వం కోల్పోయారు. ఆధ్యాత్మికవేత్త శ్రీరామ్ రచించిన హసిత బాష్పాలు పుస్తకావిష్కరణలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. మొత్తం మీద ఇటువంటి కార్యక్రమాలకు నేను వెళ్ళా, కాకపోతే ఏంటంటే ఈ కార్యక్రమానికి వచ్చిన, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే ఇది పుస్తకావిష్కరణలు ఎప్పుడైనా కానీ పుస్తకాల్లో ఏముంటుంది, కథా కార్యక్రమం ఎంత ఉంటుంది. బయట పోయినప్పుడు నేను రాజకీయాలు మాట్లాడతా, కానీ ఇక్కడ వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. నిజంగా కూడా అంటే ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి కక్షలు అంటే వాటి జోలికి వెళ్ళండి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. అంటే దీని అర్థము ఒక రకంగా వాటి జోలికి వెళ్ళడం వెళ్ళకూడదు అనేది ఒకటే. అయితే ఇంకొకటి ఏంటంటే మరి ఇవి ఇప్పుడు అన్నీ కూడా విచారణ జరుగుతూ ఉంది. మరి వ్యక్తిగత కక్షల కింద తీసుకుంటారా, లేకపోతే నిజంగా రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందని తీసుకుంటారా చూడాలి. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, తర్వాత ఇక్కడ విద్యుత్తుకు సంబంధించినటువంటి అవకతవకల పైన అది వస్తూ ఉంది, రిపోర్ట్ వస్తూ ఉంది, గొర్రెల స్కామ్కు వస్తూ ఉంది, తర్వాత ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వస్తూ ఉంది. ఇవన్నిటిపైన మరి చర్యలు తీసుకుంటారా తీసుకోరా? ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఇబ్బంది పెట్టండి అంటే దాని అర్థం మరి సప్లై కూకుంటారా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. కాబట్టి దానిపైన కూడా మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఖజానా దొంగలు దొరికినరు, 2 అరెస్టు, పరారీలో మరో 5 ఉన్నారంట. బంగార పూత ఊసిన 900 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగలు ఇక్కడ బీహార్ నుంచి వచ్చిరట. బీహార్ నుంచి వచ్చి ఇదంతా కూడా చేస్తూ ఉన్నారంట. ఎక్కడెక్కడైతే అవుట్స్కట్లో ఉంటాయి కదా, సిటీ అవుట్స్కట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బంగారం షాపులే వీళ్ళు లక్ష్యంగా పెట్టుకుంటారట. ఇవి తీసుకుపోయిన వాళ్ళు తీసుకొని లంగ కొడుకులు. విషయం ఏంటంటే వెండి ఆభరణాలకు బంగారం పూత పూస్తే అది బంగారమో కాదో కూడా గుర్తుపట్టని దొంగలు దొరికిరు అన్నట్టు. తీసుకుపోయి మహారాష్ట్రలో దొరికి వీళ్ళని పట్టుకొని వచ్చారు పోలీసులు. మంచిగా ఇంకా కొంతమంది కూడా ఉన్నారంట, వాళ్ళని కూడా దొరకబడతారు. 2 అరెస్టు, పరారీలో మరో 5 ఉన్నారంట. 12 రోజుల్లో సిటీలోని పలు దుకాణాల వద్ద రెక్కి హైదరాబాద్కు దూరంగా హైవేపై ఉండడంతో చందానగర్ ఖజానా జ్యువెలరీలో చోరీ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలు నిందితులంతా బీహార్కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారట. వీళ్ళని తీసుకుపోయి మహారాష్ట్ర పట్టుకొచ్చారు. వీళ్ళని చోరీ చేస్తున్న దొంగల ఫైల్ ఫోటో, ఇక పోలీసులు స్వాధీనం చేసుకున్న నగలు ఇట్లున్నాయంట. వెండి పూత పూసిన బంగారం పూత పూసిన వెండి నగలు.